కడుపున పుట్టిన బిడ్డలు కూడా చూడని ఈ రోజుల్లో సీఎం వైఎస్ జగన్ తమకు వృద్ధాప్య పింఛన్ ఇచ్చి ఆదుకుంటున్నారని నెల్లూరులోని వృద్ధులు ఉద్వేగభరితంగా మాట్లాడారు. వృద్ధుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటామని చెబుతున్నారు. పెన్షన్ తీసుకున్న లబ్ధిదారులతో నెల్లూరు నుంచి మా ప్రతినిధి వెంకటనారాయణ మరింత సమాచారం అందిస్తారు. ఒక భరోసా జగన్ అంటే విశ్వసనీయత. ఇచ్చిన మాట ప్రకారం వృద్ధాప్య పింఛన్ను 3000కు పెంచుతూ వృద్ధుల జీవితాల్లో సీఎం జగన్ వెలుగులు నింపారు. వృద్ధాప్య పింఛన్లు తీసుకున్న వృద్ధులు మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. పెద్దయినా ఏం పేరు నీ పేరు? ఎప్పటి నుంచి పెన్షన్ వస్తుంది? కన్న తల్లిదండ్రులకే కూడిపెట్టని ఈ యొక్క రోజుల్లో కూడా ఆ జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఆయనకి కోటి నమస్కారాలు చేసి ఆయన పాదపద్మాలకు ఇస్తున్నాను. నూతన సంవత్సరంగా దీవిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి అంటే మనిషి డేర్ఫుల్ గల మనిషి ఎవడూ లేడని నేను అందరికీ చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి ఒక్క మాట అంటే చాలు, 2 మాటలుగా మాట్లాడే మనిషి కాదు. ఒకే మాట, ఒకే బాణం, ఒకే తీరి. అటువంటి వాడికి మనం చెయ్యాలా, ఏదో శాయశక్తులుగా మన కృషి మనం చేయాలని. ఇవాళ 3000 రాకపోతే నా పరిస్థితి రోడ్డు మీద పడిపోవాల్సి వచ్చేది. అటువంటిప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మా ఒక వృద్ధాప్యులకు 75 సంవత్సరాల్లో ఈనాడు ఇస్తుందంటే చాలా గొప్పతనంగా ఉండి ఆయనకి హర్షించి ఆయన పాదపద్మాలు పుష్పాలు సమర్పిస్తున్నాను. సంతోషంగానే ఉందండి. ఏం ఇబ్బంది ఏం లేదు, జరిగిపోతూ ఉంది. మందులు వాటికి సరిపోతుంది. నాకు బీపీ షుగర్ అన్నీ ఉన్నాయి కాబట్టి మందులకి అన్నిటికీ సరిపోతుంది. ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎవరి బిడ్డల మీద నేను ఆధారపడలేదు సార్. మా కోడలు మమ్మల్ని ఎవరు చూడటం లేదు, నేను ఉండలేదు. నేను వేరేగా ఉంటున్నా ఒక దగ్గర పోయి. నేను పాచి పని చేసుకొని మీరు ఇచ్చిన డబ్బులు నేను దేవుళ్ళలాగా భావించుకొని నేను ఆ డబ్బులతోనే నేను కాలం గడుపుకున్నాను సార్. అసలునైనా మా ఓటర్లకి మంచి పని చేస్తున్నారు. ఆయన సల్లంగా బతకాల. సో అది మొత్తంగా చూసుకుంటే లబ్ధిదారులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కన్న కొడుకులు కూడా చూడలేని రోజుల్లో జగన్మోహన్ రెడ్డి తమ కష్టాలను గుర్తించి తమకు 3000 పింఛన్ ఇస్తున్నారని చెప్పి కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నెల్లూరు నుంచి వెంకటనారాయణ, సాక్షి టీవీ.